కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయం వికాస సంస్థల ఆధ్వర్యంలో కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో బుధవారం విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేకంగా నిర్వహించిన జాబ్ మేళాకు సుమారు 130 నుండి 150 మంది వరకు విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో సుమారు 8 సంస్థల ప్రతినిధులు ఎంపికలు నిర్వహించగా 47 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని వికాస పీడీ కె లచ్చారావు, ఉపాధి కల్పన కార్యాలయం అధికారి శ్రీనివాసరావు, విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాస్ తెలిపారు. ఎంపికలు పూర్తి పారదర్శకంగా జరిగాయని, అర్హులైన అభ్యర్థులు ఎంపిక కాగా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రతి 3 నెలలకు జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం ఏడీ డిజబిలిటీ వారి యొక్క సంయుక్త నిర్వహణలో పీడీ వికాస అండ్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వారి యొక్క సంయుక్త నిర్వహణలో ఒక మెగా జాబ్ మేళా ఈరోజు డిజబిలిటీ పీపుల్కి నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో సుమారుగా మనకు 8 కంపెనీల వరకు ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ 8 కంపెనీలో ముఖ్యంగా కోసెంట్ ఈ సర్వీసెస్ వారి కంపెనీ బెంగళూరు నుంచి వచ్చారు. వీరు యొక్క 20,000 శాలరీ ఇచ్చి ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ కూడా పిల్లలకి కల్పిస్తున్నారు. వీరు ముఖ్యంగా ఓహెచ్ అండ్ హెచ్హెచ్ పిల్లల్ని తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎడుకో సర్వీసెస్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వీరికి సుమారుగా ఒక 50 వేకెన్సీస్ వరకు ఉన్నాయి. పిహెచ్ కేటగిరీలో అందరినీ కూడా వీరు తీసుకోవడం జరుగుతుంది. వీరు సుమారుగా నెలకి 17,000 శాలరీ ఇచ్చి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ అయిన అభ్యర్థులందరినీ కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డెఫ్ ఎంబెల్ ఫౌండేషన్ డిఈఎఫ్ అనే కంపెనీ వారు కూడా వచ్చి ఉన్నారు. వీరు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ చదివిన అభ్యర్థులకి ట్రైనింగ్ ఇచ్చి ఐటీ కంపెనీలో ప్లేస్ చేయడం జరుగుతుంది. వీరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు. అదేవిధంగా రిలయన్స్ మార్ట్ కాకినాడ వారు కూడా వచ్చి ఉన్నారు. వీరు సుమారుగా ఒక 4 తీసుకుంటున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చేసిన అభ్యర్థులను కూడా వీరు తీసుకోవడం జరుగుతుంది. వీరు సుమారుగా శాలరీ 13,000 నుంచి 15,000 వరకు ఇస్తున్నారు. అట్లాగే కేఎఫ్సి నుంచి కూడా టీమ్ మెంబర్స్ని తీసుకుంటున్నారు. వీరు మేల్ ఆర్ ఫిమేల్ తీసుకుంటున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్ చదివిన హెచ్హెచ్ క్యాండిడేట్లు మాత్రం వీళ్ళకి ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది. వీరు శాలరీ సుమారుగా వీరికి కూడా 11,500 నుంచి 15,000 మధ్యలో శాలరీ ఇస్తున్నారు. వీరు కూడా సుమారుగా ఒక 5 తీసుకోవడం జరుగుతుంది. అలాగే లూమినస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రావులపాలెం నుంచి వచ్చారు. వీరు సుమారుగా ఒక 50 మంది వరకు రిక్రూట్మెంట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. వీరు శాలరీ 17,500 నుంచి 20,000 మధ్యలో శాలరీ ఇవ్వడం జరుగుతుంది. వీరు ముఖ్యంగా ఓహెచ్ కానీ, హెచ్హెచ్ కానీ పిల్లల్ని ఎవరైనా కూడా ఉన్నాయి వీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు పిఎఫ్, ఈఎస్ అన్ని కూడా అవకాశం కల్పించి వీరికి మంచి అవకాశం కూడా కల్పిస్తున్నారు. అడ్మిన్ సైడ్ కానీ, లేకపోతే అకౌంట్ సైడ్ కానీ, కంపెనీ ప్రొడక్షన్ సైడ్ కానీ వీరికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ విధంగా ఒక 7 కంపెనీల వరకు సుమారుగా 150 వేకెన్సీస్తో వీరు ఈ రోజు రిక్రూట్మెంట్ చేయడానికి వివిధ కంపెనీలు వచ్చాయి. అదేవిధంగా యూత్ ఫర్ జాబ్స్ అనే ట్రైనింగ్ కంపెనీ కూడా వచ్చింది. వీరు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తారు. వీరు ఈ కంపెనీలన్నీ కూడా ఈ రోజు రావడం జరిగింది. కాబట్టి నిరుద్యోగ యువత ఎవరైనా ఉంటే ఈ రోజే కాదు, ఈ ప్యాటర్న్ కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రతి 3 నెలలకు కానీ, లేకపోతే 6 నెలలకు కానీ ఇది కొనసాగించవలసిందిగా కూడా కలెక్టర్ గారు ఏడీ డిజబిలిటీ వారిని ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు పీడీ వికాస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వారు కూడా మేమందరం కూడా సంయుక్తంగా దీన్ని ప్రతి 6 నెలలు కూడా ఈ కొనసాగింపుని కంటిన్యూ చేయాలని ఆలోచనతో ఉన్నాము. కాబట్టి నిరుద్యోగ ఎవరైనా ఉంటే కనుక ఏడీ డిజబిలిటీ ఆఫీస్ దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తున్న జాబ్స్. ఎవరికి కూడా ఎటువంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు. మరి ముఖ్యంగా విద్యార్థులు, స్టూడెంట్స్ అందరూ కూడా గమనించవలసిందిగా కూడా కోరుచున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.